హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు వచ్చేసి ఆకుకూర విత్తనాలని వేసానన్నమాట చిన్న చిన్న టబ్బుల్లో. గోంగూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతులు ఇలా అన్నీ వేసాను, కొత్తిమీర కూడా. సో ఎలా వేసాను అనేది చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోయింది ఆ క్లిప్పు. సో ఇది నేను ఒక రోజులో షూట్ చేసిన వీడియో కాదు. ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత డే బై డే అన్నీ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వేరే చెట్ల అప్డేట్ చేసేటప్పుడు ఏమైందంటే విత్తనాలు వేసే క్లిప్ వీడియో మటుకు చిన్నది మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ టైము నేను ఒక్కొక్కటిగా కూడా క్లియర్గా పెడతాను. మళ్ళీ షూట్ చేస్తాను. మళ్ళీ ఆకుకూరలు వేస్తున్నాను కదా, ఇప్పుడు పాలకూర వేయాలి. సో అది వేసేటప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను ఎలా వేస్తున్నాను ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ టబ్బుల్లో అయితే పాలకూర, గోంగూర, చుక్కకూర, ధనియాలు, మెంతులు ఇలా అన్నీ వేసేసుకొని మళ్ళీ దీనిపైన కోకోపీట్ అనేది వేసాను అనమాట. కోకోపీట్ వేసి వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఎక్కువగా పైప్తో ఫోర్స్గా పోయడం కానీ జగ్గుతో పోయడం కానీ అలా చేయకూడదండి. జస్ట్ స్ప్రే చేయండి. లేకపోతే మన హ్యాండ్ తోటే స్ప్రింకిల్ లాగా ఇలా చల్లినట్టుగా చేసినట్టయితే ఆ విత్తనాలు అనేటివి మనకు పక్కకి పోవడం అలా కాదు. కరెక్ట్గా వాటర్ స్ప్రే చేస్తే మంచిగా మొలకలు అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ కుండీలన్నిట్లో వేసేసి నేను నెక్స్ట్ ఎలా ఉన్నాయి, ఎలా పెరుగుతాయి అనేది మళ్ళీ చెప్తాను. అన్నిటికీ కూడా ఫస్టే మంచిగా మట్టి మొత్తం తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలి. అలా అని ఎక్కువగా పైప్తో పోసేస్తే ఏమవుతుందంటే విత్తనాలన్నీ ఒక సైడ్కి వచ్చేయడం అలా అవుతుందన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ డే ఎలా ఉందో చూపెట్టబోతున్నాను. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ని కూడా అభిప్రాయం రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ డే ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మనం ఇక్కడ ఆకుకూరలు పెట్టాం కదా, ఏవేవి మొలకలు వచ్చాయో చూపిస్తాను. ఫస్ట్ అయితే తోటకూర చూడండి, బాగా వచ్చేసాయి. సన్నగా గసగసాలాగా ఉన్నాయని చెప్పాను కదా ఆ రోజు. సో తోటకూర అన్నీ కూడా మొలకలు వచ్చాయి. ఇంకొక 1 డేలో మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఇవే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలన్నమాట. నెక్స్ట్ మెంతెం కూర, ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ మొలకలు వచ్చేసాయి. ఇది చుక్కకూర ఇంకా రాలేదు, అలానే ధనియాలు కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ పాలకూర కూడా ఒక 2 డేస్ పడుతుంది, కొంచెం టైమే పడుతుంది పాలకూరకు కూడా. గోంగూర కూడా వచ్చేసాయి అన్నమాట మొత్తం అన్నీ. ఇంకొక 1 డే 2 డేస్లో మనకు మంచిగా క్లియర్గా కనిపిస్తాయి. సో ఇక్కడైతే పెట్టాము అన్ని రకాల ఆకుకూరలు. ఇంకొక 1-2 డేస్ అయితే మనకు క్లియర్గా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట బయటికి. తోటకూరదే బాగా అనిపిస్తుంది. ఇవి ఎంత ఫాస్ట్గా పెద్దగా అవుతాయో అంత చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సో జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ అందించకూడదు, డైరెక్ట్ పోయకూడదు, స్ప్రే చేయాలన్నమాట. తోటకూర అయితే మొలకలు వచ్చేసాయి చూడండి. ఇది 2nd డే అన్నమాట. సో చాలా బాగా మొలకలు వచ్చేసాయి. వర్షం బాగా పడింది, ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాం కానీ బాగానే వచ్చేసాయి. ఇంకొక 2 డేస్లో పెద్దగా అవుతాయి. ఒక 1 వీక్ జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి. ఇట్లా పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకోవాలి. కొంచెం పెద్దగా అయితే ఇంకా ప్రాబ్లమే ఉండదు. ఇందులో సగమైనా చనిపోతాయి. వాటర్ ఎక్కువ పోసినా, వర్షం ఎక్కువ పడే చోట పెట్టినా. ఇంకా ఈ స్టేజ్లో అయితే జాగ్రత్తగా ఉంటే ఇంకా మనకు పెద్దగా అయిన తర్వాత ప్రాబ్లమే ఉండదు. గోంగూర 2nd డే అన్నమాట. చూడండి ఎంత పెద్ద మొలకలు అయితే వచ్చేసాయో. ఇంకా మనకు ఒక 2 డేస్ అయితే ఇంకా బయటకు మొత్తం వచ్చేస్తాయి. పాలకూర ఫస్ట్ డే అయితే మొలకలు అస్సలు కనపడలేదు. 2nd డేకి అయితే మొలకలు కొంచెం బయటకు వచ్చేసాయి. ఇంకా రేపటికైతే ఇంకా మిగిలినవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. పాలకూర తోటకూర లాగా ఏమి పడిపోవడం అట్లా ఉండదు, మంచిగా గ్రో అయితే అవుతుంది. ఇంకా వాటరింగ్ అయితే చూసుకొని స్ప్రే చేసుకుంటూ ఉండాలి, మరీ ఎక్కువ కూడా పోయకూడదు. ఇది
పాలకూర గుణం. ఇది మెంతెం కూర అనమాట. మెంతెం కూర కూడా డే 2. సో మొలకలు అయితే మనకు బయటకు వచ్చేసాయి. ఇంకొక 1 or 2 days అయితే పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇవి నాని మొలకలు వస్తాయి మనకు, స్ప్రౌట్స్ ఎలాగో అలా అన్నమాట. కొంచెం టైం పడుతుంది. మెంతెం కూర అయితే ఇంకా రాలేదు. 2 daysకి అయితే కొంచెం చిన్న మొలకలు వచ్చాయి. తోటకూర అంతా అయితే రాలేదు. ఇది వచ్చేసి మనకు డే 2 చుక్క కూర. సో ఈ చుక్క కూర వచ్చేసి ఇంకా మొలకలు అయితే రాలేదు. ఇది కొంచెం లేట్గా వస్తుందన్నమాట. సో ఒక 3 to 4 days అలా పట్టచ్చు. నేను మళ్ళీ రేపు కూడా అప్డేట్ ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది మనకు ధనియాలు వేసి ఇప్పటికి డే 2 అన్నమాట. ఇంకా అయితే ఏమీ మొలకలు రాలేదు. ఇంకొక 2 days పట్టచ్చు ఇది కూడా. సో మళ్ళీ అయితే రేపు చూద్దాం మొలకలు వచ్చాయో లేదో. ఈరోజు అయితే డే 2. మనం వేసిన ఆకుకూర మొక్కలన్నీ కొన్ని అయితే వచ్చేసాయి. మెంతెం కూర వచ్చింది, చుక్కకూర రాలేదు, ధనియాలు రాలేదు, తోటకూర అయితే మంచిగా వచ్చేసింది. అట్లానే పాలకూర, గోంగూర కూడా మనకు బాగానే వచ్చేసినాయి మొలకలు. సో ఇలా అయితే ఉన్నాయి డే 2కి అన్ని రకాల ఆకుకూరలు. ఇది డే 4 అనమాట. కొంచెం కొంచెం అన్నీ కూడా పెద్దగా అయితే అయ్యాయి. వర్షం బాగా పడడం వల్ల మళ్ళీ కొంచెం బాల్కనీలోకి షిఫ్ట్ చేశాను కింద నుండి. సో ఇవన్నీ కూడా కొంచెం కొత్తిమీర అయితే రాలేదు. మెంతులు అయితే బాగా పైకి వచ్చేసాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డేకి ఇంకా బాగా అయ్యాయి అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా మళ్ళీ విత్తనాలు వేసి పెట్టాను. అలానే మెంతులు చూడండి నెక్స్ట్ 2 daysకి ఇంకా బాగా పెద్దగా అయిపోయాయి. ఇంకొక 4-5 daysలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద మెంతెం కూర కావాలంటే మనం ఉంచుకోవచ్చు. ఇవి గోంగూర అనమాట. కొత్తిమీర కూడా మొలకలు అయితే వచ్చేసాయండి. సో మనకైతే ఫస్ట్ ఇలా ఉంటాయి ఆకులు. నెక్స్ట్ మళ్ళీ మనకు కొత్తిమీర ఆకులు అనేవి కనిపిస్తాయి. ఇవి వచ్చేసి ఒక 7 to 8 days తర్వాత గోంగూర ఇలా పెరిగిందనమాట. నెక్స్ట్ ఈ ఆకులు పోయి మనకు గోంగూర ఆకులు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి ఒక 1 to 2 days మళ్ళీ టైం పడుతుంది. చిన్న చిన్నగా వచ్చి మళ్ళీ పెద్దగా అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకు మెంతెం కూర. మెంతెం కూర అయితే చాలా బాగా వచ్చేసిందండి. మనకు హార్వెస్ట్కి చిన్న మెంతెం కూర వచ్చేసి ఒక 12 daysలోనే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనకు ఒక 4 tubs పెట్టుకున్నాం అనుకోండి, నెలకు ఒక 4 times తినాలి. అలా 1 weekకి ఇవి అయిపోతున్నాయి అనగా ఇంకోటి వేసుకుంటే అవి మళ్ళీ హార్వెస్ట్ వచ్చేస్తాయి. ఇవి మనకు చుక్క కూర అనమాట. చుక్క కూర కూడా కొంచెం లేట్గా వస్తుంది 4-5 daysకి. బట్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అలానే మనకి ఇవి గోంగూర అనమాట. కొంచెం వాన ఎక్కువగా పడ్డది, సో కొద్దిగా ఒరిగాయి. మళ్ళీ కొంచెం అయ్యాక మెల్లమెల్లగా లేస్తాయి అన్నమాట. వాన పడ్డప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. నేను వీలైతే ఇలా లేపుతూ చెట్టును అలా ఉంటానన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర పెద్దగా అయిపోయింది చూడండి. ఇవి ఒక 2 weeksకి అనమాట. సో మనకు చాలా పెద్దగా అయిపోయింది. కొత్తిమీర లీవ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఎండ కూడా తగిలేటట్టు చూసుకోవాలండి. కంప్లీట్గా నీడలో పెట్టిన కూరలు అంత బాగా రావు. సో ఎండ కూడా మనకు తగిలేటట్టు పెట్టుకోవాలి, అప్పుడైతేనే మనకు మంచిగా వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి పాలకూర నెక్స్ట్ బ్యాచ్ వేసాను అనమాట. అవి కూడా కొంచెం మొలకలు వస్తూ ఉన్నాయి. సో నేను ఇవి కొంచెం పెద్దగా అయ్యి 10 days 15 days అలా అయిన వెంటనే నెక్స్ట్ బ్యాచ్ వేసుకుంటాను. ఎందుకంటే మనకు కంటిన్యూగా ఆకుకూరలు అనేవి ఇంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో చూసారంటే మెంతెం కూర చాలా బాగా పెద్దగా వచ్చేసింది. ఇది ఒక 12 daysది. సో మీకు స్టేజ్ వైజ్గా చూపించాను, ఫస్ట్ డే నుండి పెద్దగా అయ్యే వరకు ఎలా ఉంది అనేది. ఇంకా నెక్స్ట్ పాలకూర, గోంగూర అయితే ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు మీరు ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయిపోయాయి, చాలా మంచిగా వచ్చేసింది. హార్వెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు, ఇంకా కొంచెం పెద్దగా కావాలన్నా కూడా ఉంచుకొని మనము మళ్ళీ కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ స్టేజ్ తర్వాత హార్వెస్ట్ చేసేసుకున్నాను. 4 కుండీల్లో పెట్టాను చిన్నవి. ఇవన్నీ వర్షంకి వాటర్ ఆగినాయి అనమాట, వర్షం పడింది. సో
ఇవన్నీ స్టేజ్ వైస్‌గా నేను వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను. అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తున్నాననమాట. మనకు ఈ స్టేజ్‌లోనే హార్వెస్ట్ చేసుకొని మనం చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అవి కట్టేసి వేళ్ళనేది దీంట్లోనే వేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్‌కి కొంచెం మట్టి మార్చుకుంటే సరిపోతుంది. కొంచెం ఏదన్నా చల్లుకుంటే. ఇవొచ్చేసి మనకు కొత్తిమీర అనమాట. ఇందులో చిన్న దాంట్లో గూడా వేశాను. చాలా బాగా వస్తుంది కొత్తిమీర. పెద్ద దాంట్లోనే కాకుండా చిన్న దాంట్లో గూడా మళ్ళీ నెక్స్ట్ అవి ఏసిన 1 వీక్ 10 డేస్ అలా చూసుకుంటూ మళ్ళీ యాడ్ చేస్తూ ఉన్నాననమాట. సో, అలా చేయడం వల్ల మనకు కంటిన్యూగా ఆకుకూరలనేవి మన ఇంట్లో నెల వస్తూనే ఉంటాయన్నమాట. ఇవి మనకు తోటకూర చూసామంటే చాలా బాగా పెరిగినాయి. అండ్ ఇంకొంచెం ఏంటంటే ఒక సైడ్ పడిపోతుంది. తర్వాత అయితే కొన్ని అయితే బాగా వచ్చేసాయి. కొంచెమే పడిపోయాయి అన్నమాట. ఇది కొత్తిమీర అనమాట. చూసారంటే చాలా పెద్దగా అయిపోయింది. సో, ఆకులు కూడా వచ్చేసాయి. ఇంకొక 1 వీక్ 10 డేస్ అలా మనకు పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, మనకు డైలీ ఇంట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ పుదీనా పెట్టిన వీడియో, పుదీనా ఎలా నాటుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది పాలకూర అనమాట. పాలకూర కొంచెం పెద్దగా అయింది. సో, ఇది పెద్ద టబ్స్‌లో వేసిన తర్వాత 4 టబ్స్‌లో వేసానండి. ఈ టబ్బే కాకుండా. సో, అవి కూడా చూపిస్తాను. హార్వెస్ట్ కూడా చేశాను. ఎంత పెద్దగా అయ్యాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో, కొంచెం ఒక సైడ్‌కి ఏమైందంటే వాటర్ ఎక్కువగా పడ్డాయి. వర్షం నీళ్ళు. దానివల్ల ఒక సైడ్‌కి మనకు మొలకలు అనేవి చనిపోవడం జరిగింది. సో, ఇదొచ్చేసి గోంగూర అండి. మనకు గోంగూర ఆకులు కంప్లీట్‌గా వచ్చేసాయి. ముందు చూసుకున్నట్టయితే కొంచెం పడిపోయినట్టున్నాయి కదా! ఇప్పుడు అన్నీ నిలబడ్డాయి చూడండి. వర్షానికి కొంచెం కింద పడిపోయినట్టు అయినాయి కానీ మళ్ళీ లేస్తున్నాయండి. మొత్తం ఆకులు ఎంత బాగా వచ్చేసాయి చూడండి. నెక్స్ట్ ఇది మనకు చుక్క కూర అనమాట. ఇది ఒక 2 వీక్స్‌వి ఇప్పుడు చూపించేవన్నీ కూడా. సో, చుక్క కూర కూడా చాలా బాగా వచ్చింది. చుక్క కూర కూడా ఒకసారి నేను హార్వెస్ట్ చేశాను. సెకండ్ టైం హార్వెస్ట్‌కి ఉందనమాట. సో, ఇప్పుడైతే పాలకూర చూపిస్తాను. పాలకూర అయితే హార్వెస్ట్ చేశాననమాట. ఫైనల్లీ చూడండి ఎంతెంత పెద్ద ఆకులో. పాలకూర కంప్లీట్ హార్వెస్ట్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ పాలకూర విత్తనాలతో ఎలా పెంచుకోవాలనేది ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోలో ఒక పెద్ద టబ్‌లో అయితే పెడుతున్నాను మా కొత్త ఇంట్లో అయితే. సో, అది ఎలా పెడుతున్నాను, ఏంటి, పాలకూర ఇంత బాగా ఎలా క్రాప్ వస్తుంది అనేది ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది. అస్సలు మిస్ కాకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా చూడబోతున్నారు మీరు. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. అస్సలు మిస్ కాకండి నెక్స్ట్ వీడియో. బాయ్.